పెంచుకుంటున్నాం. మన భారతదేశం ఎంత లిబరల్ అంటే ఎవరైనా ఇక్కడ వచ్చి జీవించవచ్చు. మనకు నిజంగా ఆధార్ కార్డు ఉండదు. మనం ఆధార్ కార్డు తెచ్చుకోవాలని చాలా కష్టపడాలి. మనం లేదంటే రేషన్ కార్డు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. కానీ కొన్ని ఆర్గనైజేషన్ ఏమన్నా ఆధార్ కార్డు సృష్టిస్తారు, రేషన్ కార్డు సృష్టిస్తారు, పాస్పోర్ట్ ఉంటది, వాళ్ళకి స్కీమ్స్ ఉంటాయి. బట్ బర్మాలో పుట్టి ఇక్కడ ఆధార్ కార్డు ఉంటాయి, ఇక్కడ సిటిజన్స్ పోయి అంత లిబరల్ ఉంది. దాన్ని యూసీసీ ఇది ఎన్ఆర్సీ అమలు చేద్దామంటే వ్యతిరేకిస్తారు. ఇంకో ఆర్గనైజేషన్ ఏదైనా అమలు చేద్దామంటే వ్యతిరేకించే వర్గాలు ఉంటాయి. ప్రభుత్వం కొన్ని అలజడి ఎందుకని ప్రశాంతంగా చేసే వాతావరణంలో కూడా నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఈ ట్రెండ్ కనిపిస్తుంది ఏంటంటే దేశవ్యాప్తంగా పోలరైజేషన్ అనేది ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలు బీజేపీకి కట్టగట్టుకొని వ్యతిరేకంగా ఓటు ఎక్కడైతే ఆ వర్గాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ బీజేపీకి కొంత నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఏదైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి మొదల మైనారిటీ మోర్చా ఉంటుంది. మేము ఎప్పుడు ముస్లిం వర్గాలకు కూడా వ్యతిరేకం కాదు, మాతో మైనారిటీ మోర్చా కూడా బలంగా ఉంది. పసుమంద అంటే ముస్లిమ్స్లో ఉన్నటువంటి పేద వర్గాలు కూడా బీజేపీ హక్కున చేసుకునే చాలా ప్రయత్నం చేసింది. బట్ వాళ్ళు కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, హిందూకి వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యి గంపగుత్తగా ఓటేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ ఎగ్జాంపుల్ అన్న ఎన్నడన్నా బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందా? అక్కడ దాదాపు 52% ముస్లిం వర్గాలు ఉంటారు, 48% అక్కడ మైనారిటీలు. మనం శాశ్వతంగా హైదరాబాద్ లో బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ ఏది గెలిచింది కేవలం ముస్లిం వర్గాలకు సంబంధించిన వ్యక్తినే మాత్రం అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్ ని కొన్ని విదేశీ శక్తులు దేశవ్యాప్తంగా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇవాళ బీజేపీకి అక్కడక్కడ రాష్ట్రాల్లో నష్టం జరిగింది. ఇప్పుడు హిందువులు నిజంగా సెక్యులర్. ఇప్పుడు అంటే ఎవరు సెక్యులర్ అనే వాడు చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడతాం మేము సెక్యులర్ పార్టీ అని. హిందువులకు ఉన్నటువంటి సెక్యులరిజం ముస్లిం వర్గాలకు ఉండదు సహజంగా. ఆయా సంస్థలు లీడ్ చేస్తున్నారు. మనమేమో అందరినీ ఆదరిస్తాము, అందరినీ గౌరవిస్తాము, అన్ని మతాలని గౌరవిస్తాం. చాలా మంది అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి హిందువుల కులాలు, కొన్ని కులాలు అయితే అక్కడ పీర్ల దగ్గరకు పోతుంది. పీర్ల పండుగ హిందువులు ఎక్కువ చేసుకుంటారు ముస్లిమ్స్ కన్నా. ఎవరు సెక్యులర్ అనేది మనం స్పష్టంగా మనం అందరినీ ఆదరిస్తాం, అందరినీ గౌరవిస్తాం. హిందూ టెంపుల్లో ముస్లిం దర్గాలు ఉంటాయి కానీ ముస్లిం మసీదులలో హిందూకి సంబంధించినట్టు కనీసం ఉండదు. అంటే హిందూ సెక్యులర్ అని హిందూ అని గంపగుత్తగా హిందూ బీజేపీకి పడదు కూడా. ఎందుకంటే ఇందులో హిందువులో ఉన్నటువంటి భిన్నమైనటువంటి వర్గాలు, భిన్నమైన కులాలు ఉంటాయి. ఏకం చేసే ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం, వాళ్ళ ముస్లిం ఓట్లతో పాటు కేవలం ముస్లిం ఓట్లు పడితే గెలవదు కాంగ్రెస్ పార్టీ. బట్ హిందువుల ఓట్లు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని లాక్కుంటుంది, ఆయన క్రిస్టియన్ మైనారిటీని లాక్కుంటుంది. సో ఈ హిందువులటువంటి పోలరైజేషన్, యూనిటీ రాకపోతే భవిష్యత్తులో ఏమవుతుందంటే మొత్తం నేను ముస్లిం వర్గాన్ని, క్రిస్టియన్ వర్గాన్ని నేను వ్యతిరేకించడం లేదు. అందులో దేశభక్తులు ఉన్నారు, దేశం కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు, దేశ రక్షణ కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు, దేశ అభివృద్ధిలో పాల్గొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని డిస్టర్బ్ చేసే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నిరంతరంగా పనిచేస్తాయి. కాబట్టి అట్లాంటి సందర్భంలో మనకు దేశ వ్యతిరేక, జాతీయ వ్యతిరేక నిర్ణయాలు ఉంటాయి. ఈ లార్జెస్ట్ డెమోక్రసీ వల్ల, ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి ఈ డెమోక్రసీలో మరి భారతీయత భావము, జాతీయ భావము పెంపొందించుకొని మరి జాతీయ భావం కలిగినటువంటి రేపు కాంగ్రెస్ పార్టీ కూడా తన మైండ్ సెట్ సిద్ధాంతం మరి జాతీయ భావం వస్తే ఒకప్పుడు జాతీయ పార్టీ, జాతీయ భావం కలిగిన పార్టీ. ఎప్పుడైతే జాతీయవాదాన్ని ఆ పార్టీ వదిలేసుకుంటూ వచ్చిందో అప్పుడు బీజేపీ పికప్ అయింది. ఇవాళ మనం చాలా విచిత్రంగా మనం మాట్లాడుకో సందర్భంగా మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇస్ సెక్యులర్ పార్టీ అని వాళ్ళే చెప్పుకుంటారు. మరి రామ మందిర్ యొక్క సమస్యని కాంగ్రెస్ పార్టీ తీర్చలేదు, పరిష్కరించలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మోడీ గారు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ని స్వాగతించాల్సిన కాంగ్రెస్ పార్టీ స్వాగతించలేదు, పట్టించుకోలేదు. ఇంకా పోయి ముస్లిం అంటే అపీజ్మెంట్ ఓట్ల కోసం ఏం చేసింది, రామ మందిర్కి ట్రస్ట్, అక్కడ రామ మందిర్ ట్రస్ట్ ద్వారా రామ మందిర్ కట్టడం జరిగింది. దేశంలో ఉన్నట్టు అన్ని పార్టీలకు రామ మందిర్ ఆ ట్రస్ట్ వాళ్ళు ఆహ్వానించారు, రామ మందిర్ టెంపుల్ ట్రస్ట్. ఏకైక పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ కి ప్రాణ ప్రతిష్టకి అటెండ్ కాలేదు. అటెండ్ కాకపోగా మేము అటెండ్ కామని చెప్పారు. మరి మెజారిటీ ప్రజలకు సంబంధించిన రామ మందిర్ టెంపుల్ కి కూడా కాంగ్రెస్ పార్టీ పోలేదంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి? అంటే మాకు హిందువుల ఓట్లు అవసరం లేదు, మాకు మైనారిటీ ఓట్లు మాత్రమే చాలు అని ఏదైనా పోలరైజేషన్ కోసం అట్లా చేశారా? మరి నువ్వు సెక్యులర్ అని ఎట్లా చెప్పుకుంటావు? కాంగ్రెస్ పార్టీ వల్ల సెక్యులర్ పార్టీని ఎందుకు చెప్పుకుంటుంది? యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ట్రస్ట్ వాళ్ళు ముస్లిం వర్గాలను కూడా ఆహ్వానించారు. కొంతమంది ముస్లిం వర్గాలు కూడా వెల్కమ్ చేసి అటెండ్ అయ్యారు. సో భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాలు కూడా సమానం చూసే మనస్తత్వం ఉంటుంది. ఐడియాలజీ హిందుత్వ, జాతీయ భావం ఉన్నప్పుడు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నటువంటి ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ. కానీ కొన్ని వర్గాలు దాన్ని అర్థం చేసుకోక మరి 10 ఏళ్ల తర్వాత వ్యతిరేకత కావచ్చు,
రకరకాల కారణాలు కావచ్చు, మరి ఎన్డీఏ గవర్నమెంట్ కొంత ఆయా రాష్ట్రాలు 20 రాష్ట్రాలు ఉంది భారతీయ జనతా పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రి. మరి అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న యాదవులు అండ్ క్రిస్టియన్ ముస్లిం వర్గాల్లో భారతీయ జనతా పార్టీకి రీచ్ కాలే, ఎందుకంటే వాళ్ళకంటూ రీజనల్ పార్టీ ఉంది. కాబట్టి అట్లాంటి ప్రయత్నంలో కొంత నష్టం జరిగినప్పటికీ కూడా ఈ ట్రెండ్స్ చూస్తే ఓవరాల్ గా మళ్ళీ కంట్రీ వైడ్ గా మళ్ళీ మోడీ గారు అధికారంకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 370 మార్క్ బీజేపీ దాటుతుందని చెప్పేసి చాలా గంటపదంగా మోడీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ చాలా కీలకంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ బలంగా జరిగింది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా కొంత దానికి దగ్గరే కనబడ్డది వాస్తవంగా. అంటే ఈ ఇంపాక్ట్ లో భాగంగా కొంత కొంత ఎఫెక్ట్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ కావడం దీనిపైన ఇంపాక్ట్ పడ్డది అనుకోవచ్చా దేశవ్యాప్తంగా కూడా నార్త్ లో? డెఫినెట్ అన్న. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు భారతీయ ప్రజలు, దేశ ప్రజలు ఎట్లా ఉంటారన్న, ఎన్ని తప్పులు చేయని వాడిని ఏదో శిక్షించడానికి పోతే సింపతి వే ఉంటది మనం సహజంగా, అంటే మన బ్లడ్ లో ఉంటది క్షమాగుణం అంటాం. శైవ మతం క్షమాగుణం. అరే తిన్నడేమో, దొంగతనం చేసిరేమో, మన కొడతారా భయ్, వాడిని అరెస్ట్ చేస్తారా అనే సింపతి సహజంగా ఉంటది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకప్పుడు జైలుకు పోయిన వాళ్ళే. తప్పు ప్రజలు ఎట్లా ఉంటారు అంటే చాలా విశాలమైన దృక్పథం, చాలా క్షమాగుణం ఉంటది ప్రజల్లో. అంటే భారతదేశంలో శైవ మతం ఉంటది, హిందూ మతంతో పాటు వాళ్ళ శైవ మతం, వైష్ణవ సిద్ధాంతాలు పాటించే వాళ్ళు ఏమైతే క్షమాగుణం ఉంటది ప్రజల్లో. వ్యతిరేకత భావాన్ని పెంచుకోరు, వ్యక్తికి వ్యక్తి గౌరవం ఉంటది. అట్లాంటి సందర్భంలో కేజ్రీవాల్ కూడా ఏదైనా తప్పులు చేసి ఉంటే చేసి ఉండేమో భయ్, తినడేమో, పైసలు అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. సో కాబట్టి సింపతి వేవ్ కూడా అది సహజంగా. ఇప్పుడు చట్టము, ఇప్పుడు చాలా సందర్భంలో మోడీ గారు ఈడీని కానీ తర్వాత సిబిఐని కానీ ఇంకా బలంగా రుతలే. అంటే ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఒకరేమో తప్పు చేస్తే ఈడీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఈ సిబిఐ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఒక ఉంటే, అసలు సిబిఐ ఎందుకు వస్తుంది, ఈడీ ఎందుకు వస్తుంది అన్నప్పుడు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న, ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ వల్లే మొత్తం మోడీ బ్యూరో అంటున్నారు. సో ఈ విధంగా సహజంగా ప్రజలలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. సింగిల్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు ఉన్నటువంటి స్థానం ఇది భారతదేశం. కాబట్టి భిన్నమైన అభిప్రాయాలు సహజంగా వ్యక్తపడతాయి. బట్ అల్టిమేట్గా ప్రజలు ఒక జాతీయ భావంతో ఉన్నారు. ఇవాళ మెజారిటీ ప్రజలు జాతీయ భావంతో ఉన్నారు. ఈ దేశము 11th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 5th లార్జెస్ట్ తీసుకొచ్చారు. మోడీ గారు సమర్థవంత నాయకుని ప్రపంచం గర్విస్తుంది వాళ్ళ వరల్డ్. సరే అయినా సరే మోడీ గారి మీద డెఫినెట్గా వ్యతిరేకత ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. 10 ఏళ్ళు చూసినాం, ఇంకోరు అసలు ప్రత్యామ్నాయం కనిపిస్తలేరు. మరి ఎందుకు ఓట్లేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు గెలవదు ఇండియా కూటమి, ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ వచ్చింది అనుకుందాం అన్న సీన్. హూ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరు? ఒకప్పుడు చూసాం 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీకి కానీ యూపీఏకి కానీ మెజారిటీ, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలే. 1984 400 సీట్లు ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత వచ్చిన తర్వాత, ఆ తర్వాత వరుసగా 150 సీట్లు, 180 సీట్లు, 200 సీట్లకు యూపీఏ గవర్నమెంట్ 2004లో 145 సీట్స్, 2009లో 206 సీట్స్. సో ఒకవేళ మెజారిటీ దేశంలో ఒక పార్టీకి మెజారిటీ రాకపోతే హంగ్ ఏర్పడితే అన్సర్టనిటీ. మనం ఏమైనా ఇవాళ 1991 కన్నా ముందు చూస్తే 88, 89, 89 3, 4 ప్రధానమంత్రులు మారారు. చివరికి చంద్రశేఖర్ లాంటి చివరి ప్రధానమంత్రి విదేశాల నుంచి పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మన బంగారం తీసుకొని ఇంగ్లాండ్ లో పెట్టి 15 రోజులకు నిల్వలు తెచ్చుకున్నటువంటి దేశం దివాలా తీసే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పటిష్టమైన నాయకుడు, సమర్థవంత నాయకుడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ రావాలి. అట్లాంటి కాకుండా హంగ్కి ఏర్పడితే మాత్రం దేశం అస్థిరత అవకాశం. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఎన్డీఏ అంటే ఇప్పుడు హంగ్ అనేది, అంటే హంగ్ వచ్చే అవకాశం, ఎన్డీఏ కూటమి అవన్నీ కలిస్తే అనుకోండి అదే కనబడుతున్నట్టు తెలుస్తా. అంటే స్పష్టంగా బీజేపీకి 200, లాస్ట్ టైం 300 దాటింది కాబట్టి 303 వచ్చినాయి కాబట్టి చాలా బలంగా ఉంది. కరెక్ట్. కానీ ఈసారి తగ్గుతున్నాయి. దానిలో ఎన్డీఏ కలుపుకొని, అంటే మిగతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలుపుకుంటే 290 వరకే వచ్చినట్టు కనబడుతుంది ఇప్పుడు. సో దీంతో కొంత అన్సర్టనిటీ వచ్చే అవకాశం లేదంటారా బీజేపీకి? ఒకవేళ పూర్తి స్థాయిలో 272 ఏదైతే మెజారిటీస్, సింపుల్ మెజారిటీ మార్క్ దాటకపోతే అగైన్ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పైన ఆధారపడాలి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎన్ని గెలుస్తాడు చూడాలి, చంద్రబాబు పైన ఆధారపడాల్సి వస్తుంది. తర్వాత మిగతా చిన్న చిన్న పార్టీల పైన ఆధారపడాల్సి వస్తుంది. దేశ రక్షణకు, దేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, అంటే బీజేపీ ఎజెండాగా ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు మళ్ళీ వాయిదా వేసుకునే వాతావరణం కూడా ప్రమాదం ఉంటుంది దేశానికి.
సో అది దేశ రక్షణకు, దేశం శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఉంటాయి. ఏవైతే వ్యక్తిగతమైన ఇది పరివార పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ, కుటుంబ పాలన కాదు. సో దేశమే దేశం దృష్టిలో ఉంచుకొని, మన జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని, దేశ రక్షణ దృష్టిలో ఉంచుకొని, దేశాభివృద్ధి దృష్టిలో ఉంచుకొని బీజేపీ నిర్ణయాలు ఉంటాయి. కొన్ని సందర్భంలో హంగ్ వస్తే మాత్రం, అంటే సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ ఏదైతే రాకపోతే, అంటే 272 మార్క్ దాటకపోతే, ఇప్పుడున్నటువంటి బీజేపీ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో తన ఎజెండాలో ఉన్నటువంటి యూసీసీ కావచ్చు, రకరకాల నిర్ణయాలను వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఒప్పుకోని వాతావరణం కూడా ఉంటుంది. సో అది రాదని మేము అనుకుంటున్నాము. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అనేది లెట్ us వెయిట్ అండ్ సీ అన్న. ఒక 2 minutes అన్న మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఒకసారి ట్రెండ్స్ చూద్దాం, చూసిన దాంతో కొంత అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఒకసారి చూద్దాం, మల్కాజ్గిరి పార్లమెంట్ లో బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ దాదాపు 51,438 ఓట్లు రావడం జరిగింది. అక్కడ రెండో రౌండ్, ఇది నాకు తెలిసి రెండో రౌండ్ ముగిసిన సమయానికి 18,546 ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ లో మనం చెప్పినామన్న, అక్కడ అంటే ఫస్ట్ స్టోరీ కాలేజ్ చెప్పింది, ఆడ బీజేపీ చాలా పెద్ద ఎత్తున పుంజుకుంటా ఉంది అని చెప్తున్నాం. సో కొంత 5,000 లీడ్ కనబడుతుంది వాస్తవంగా బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థికి. సో అక్కడ తారుమారయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ధర్మపురి లాంటి సెగ్మెంట్లు కావచ్చు, పెద్దపల్లి లాంటి సెగ్మెంట్లు కావచ్చు, కొంత బీజేపీ ఓట్ బ్యాంక్ అనూహ్యంగా పెరిగింది అక్కడ. సో దాంతో ఫలితాలు కూడా తారుమయ్యే అవకాశం కనబడతా ఉంది. ఇక ఏది మన బీజేపీ అభ్యర్థి సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి చాలా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇక బండి సంజయ్ అదేవిధంగా స్పష్టమైన ఆధిక్యం కనబడతా ఉంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 15,000 లీడ్ కనబడతా ఉంది. సో దాదాపు 21 రౌండ్లు ఉన్నట్టు తెలుస్తా ఉంది. 21 రౌండ్లు అంటే మెజారిటీ దాదాపు నాకు తెలిసి 2 నుంచి 3 లక్షలు పోయే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో లీడ్లో ఉంటే, కాంగ్రెస్ 8 స్థానాల్లో, అదేవిధంగా ఎంఐఎం 1 స్థానంలో లీడ్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీనిలో కొన్ని ఫలితాలు ఇప్పుడు భువనగిరి కానీ, లేదంటే నాగర్ కర్నూలు కానీ, లేదంటే మనం చెప్పిన వరంగల్ కానీ, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్, మెదక్ లాంటి ప్లేసెస్లో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం 8 లీడ్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మీరేమో డబుల్ డిజిట్ అని చెప్పేసి అన్నారు, భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. మేము కూడా కాలేజ్ టీవీ వేదికగా సర్వే ప్రకారం డబుల్ డిజిట్ అని చెప్పేసి చెప్పినాం. సో ఎందుకో 2-3 తగ్గే అవకాశం ఏమైనా కనబడుతుందా ఏమైనా? అంటే ఇంకా స్టార్టింగ్ ట్రెండ్స్ మొదటి 2 రౌండ్లు అనుకుంటా బహుశా. అవును, 2 రౌండ్లలో ఉన్నాం కాబట్టి ఈ పోటాపోటీ మెజార్టీలో ఎవరు గెలుస్తారు అనేది కూడా లెట్ us వెయిట్ అండ్ సీ. మాకున్నటువంటి సమాచారం, అంతర్గతంగా బీజేపీ పార్టీకి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే భువనగిరి మేము గెలవబోతున్నాము, నాగర్ కర్నూలు ఆల్మోస్ట్ గెలుపు దగ్గరికి, పెద్దపల్లి కానీ, నాగర్ కర్నూలు కానీ, వరంగల్ కానీ గెలిచే అవకాశం ఉంటుంది. అది డెఫినెట్ గా బీజేపీ 10 సీట్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా మేము చాలా స్పష్టం చెప్పాము, ఖమ్మం మేము గెలుస్తామని ఎన్నడూ చెప్పలేదు, నల్గొండ మేము గెలుస్తామని ఎన్నడూ చెప్పలేదు, మహబూబాద్ లో కూడా ఎన్నడూ గెలుస్తాం మేము చెప్పలేదు. సో కొంత పెద్దపల్లిలో మేము గెలిచే అవకాశం ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. 3-4 సీట్లు కాంగ్రెస్ కు వదిలిపేసినట్టే మేము భారతీయ జనతా పార్టీ. సో మేము పోటీ చేస్తుంది అంటే నెక్ టు నెక్ ఉన్నది ఆల్మోస్ట్ 12 సీట్లలో. అండ్ 12 సీట్లలో ఆల్మోస్ట్ గెలుపు దగ్గరికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 10, 11, 12, మేబీ 9 ఎక్కడో ఆగిపోతామని. బట్ ఓవరాల్ గా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొన్ననే 6 నెలల క్రితం ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద వ్యతిరేకతోటి అప్పుడు బీజేపీ ఒక సందర్భంలో బీజేపీ కోటేస్తామన్న వాళ్ళు కూడా బీజేపీ టీఆర్ఎస్ ఒకటేని కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. డెఫినెట్ గా అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది, అదేవిధంగా ఎలక్షన్ సిస్టమ్ మేనేజ్మెంట్ చేసే అధికారం ఉంటుంది. బట్ ఆ ట్రెండ్ అయినప్పుడు కూడా ఓవరాల్ 6 నెలల్లోనే ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీని కాదని ఇవాళ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన తీర్పు తెలంగాణ ప్రజలు ఇస్తున్నట్టే ఇట్స్ హిస్టారికల్ జడ్జ్మెంట్గా మనం చూడాల్సి వస్తుంది. ఇంకొక ఇంట్లో విచిత్రం ఏంటంటే, అసలు టీఆర్ఎస్ పార్టీ ఉనికిలో లేదు. థర్డ్ పొజిషన్ ఉన్నట్టుంది. బట్ ఎక్కడ ఒక్క సీట్లో కూడా 17 సీట్లల్లో ఒక్క సీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్లో లేదు. దాని అర్థం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు మన అసెంబ్లీ ఎలక్షన్లో తిరస్కరించబడ్డారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తిరస్కరించడానికి ఆల్మోస్ట్ థర్డ్ పొజిషన్ టీఆర్ఎస్ పార్టీ. ఎన్ని సీట్లలో డిపాజిట్ వస్తుందో మనకు తెలియదు. నాకు తెలిసి 10-12 సీట్లలో డిపాజిట్ రాకపోవచ్చు. సో ఇవి జాతీయ ఎన్నికలు, ఒక రీజనల్ పార్టీ ఇక్కడ గెలిచి ఏం చేస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా కావచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా నడిచినటువంటి ఎన్నికలు, దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలని నిర్ణయించే ఎన్నికలు, ప్రధానమంత్రి మోడీ గారా లేదా ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ లేదా అఖిలేషా లేకపోతే మమతా